మన ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. తిరుమల చెప్పండి, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు, అక్కడ ఎలాంటి పరిస్థితి కనిపిస్తోంది? శ్రీరామ్, ఉదయం నుంచి కూడా సాధారణ పరిస్థితిలో ఉన్న ఒక్కసారిగా అలజడి వాతావరణం నెలకొంది. అంటే సేవ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఏపీ ఎన్జిఓలు నిజాం కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సభను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతామని గత 2 రోజులుగా చెప్తున్న విద్యార్థి సంఘం నాయకులు వాళ్ళు అన్నదే విధంగా ఈ రోజు సుమారు ఒక 200 మంది విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి ఎన్సీసీ గేట్ వద్దకు చేరుకొని ఖచ్చితంగా ఏదైతే సభ ఎల్పీ స్టేడియం ఎన్జిఓ హాస్పిటల్లో నిర్వహిస్తున్న సభను ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని వెళ్లే ప్రయత్నం చేస్తుండటంతో ముందుగానే గ్రహించిన పోలీసులు ఓయూ పరిసర ప్రాంతాల్లో భారీగా కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర బలగాలను కూడా మోహరించి వాళ్ళని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ఎన్సీసీ గేటును మూసివేసి రెండంచెల భద్రత ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఆగ్రహంతో వచ్చిన విద్యార్థులు అంటే తాము ఎంతో మంది బలిదానాలను సాక్షిగా సాధించుకున్న తెలంగాణ ప్రకటనను సీమాంధ్ర నాయకులు కేవలం వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం అడ్డుకునే దిశగా ఈ సభని హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు ఆదేశంతో పోలీసులు ఏదైతే ఏర్పాటు చేసిన కంచెని తొలగించి అంటే ఓయూ ఎన్సీసీ గేట్ కు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను అక్కడి నుంచి తొలగించి వాళ్ళు ముందుకు దూసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒకనొక దశలో పోలీసులపైకి వాళ్ళ ఆగ్రహంతో రాళ్లు కూడా రువే ప్రయత్నం చేయడం స్థానిక పోలీసులు నచ్చజెప్పి ఈ జరుగుతున్న పరిణామాలపై వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక అలజడి వాతావరణం నెలకొంది. అంటే ఒకనొక దశలో పోలీసులు లాఠీ చార్జ్ కూడా విద్యార్థులపై ప్రయోగం చేస్తారు. విద్యార్థులు మేము శాంతియుతంగా మౌన ప్రదర్శన ఇస్తామని పోలీసులతో చెప్తామని పోలీసులు జరిగింది. అయితే గతంలో కూడా ఇదే విధంగా ఎంతో మంది విద్యార్థులు ఇదే ఉస్మానియా సాక్షిగా తెలంగాణ కోసం తమ ప్రాణాలను అర్పించి తెలంగాణ ప్రకటన కేంద్రం నుంచి తెచ్చుకున్న నేపథ్యంలో కేవలం కొంతమంది సీమాంధ్ర పెట్టుబడిదారులు తమ యొక్క స్వార్థ రాజకీయాల కోసమే ఈ తెలంగాణ యొక్క ప్రకటనను అడ్డుకునే దాంట్లో భాగంగానే ఎన్జిఓల పేరుతో ఈ సభను హైదరాబాద్ లో ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్, రైట్. తిరుమల ఇప్పటికే ఓయూ నుంచి విద్యార్థులు వివిధ మార్గాల గుండా బయటపడ్డారని కూడా ఒక న్యూస్ వస్తోంది. అలాగే వీరంతా కూడా ఒక చోటు చేరి సడన్ గా ఎల్బీ స్టేడియం వైపు దూసుకెళ్లేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో ఎంతవరకు నిజం ఉంది? అంటే ఓయూ నుంచి ఎన్సీసీ గేట్ కాకుండా అలాగే తార్నాక వైపు నుంచి కాకుండా వేరే మార్గాల్లో విద్యార్థులు బయటపడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? విద్యార్థులు ఏదైతే గత 2 రోజులుగా మేము హైదరాబాద్ లో ఏపీ ఎన్జిఓలు తలపెట్టిన సేవ్ ఆంధ్రప్రదేశ్ సభను ఖచ్చితంగా అడ్డుకొని తీరుదామని భాగంగా వాళ్ళు ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంతమంది సుమారు ఇప్పటి వరకు ఒక 50 నుండి 200 మంది ఈ నిజాం కాలేజ్ ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలకు చేరుకున్నట్లుగా కూడా పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందుకోవడం కారణంగానే పోలీసులు ఉస్మానియా గేట్ వద్ద మరింత భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టాలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే కేవలం అంటే ఒక ఎన్సీసీ గేట్ వైపు ఉండే కదా ఉస్మానియా లోపల నుండి బయటికి వెళ్లే ప్రదేశాలు ఎన్నైతున్నాయి అన్ని మార్గాల గుండా వాళ్ళు ఇప్పటికే నగరంలోకి చేరుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా టీఆర్ఎస్ నేత సుమన్ తో పాటు మరొక 10 మంది విద్యార్థులను కూడా నిజాం కళాశాల హాస్టల్లో అరెస్ట్ చేసినట్టు మనకి ఇప్పటికే సమాచారం ఉంది. శ్రీరామ్, అయితే ఇప్పుడు సుమారు ఇక్కడ 2